హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ వీడియోలో మనం ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్కు ఏ విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. మొదటగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు మే 15, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. మొదటగా అభ్యర్థులు మెగా డిఎస్సికి దరఖాస్తు చేయాలంటే apdsc.apcfss.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీరు ఈ వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లోకి వస్తారో అప్పుడు మీకు ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కొన్ని చెక్ బాక్సెస్, టోటల్ గా ఇక్కడ మనకు 6 చెక్ బాక్సెస్ ఉన్నాయి. ఈ 6 చెక్ బాక్సెస్ ను టిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు మీరు ఇంకా దరఖాస్తు సమయానికి ముందుగానే మీరు మాన్యువల్ చూడాలి అనుకుంటే ఇక్కడ యూజర్ మాన్యువల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఈ యూజర్ మాన్యువల్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు స్టెప్ బై స్టెప్ గా కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు పరిశీలించిన తర్వాత కూడా మరి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి మనం ఈ విధంగా యూజర్ మాన్యువల్ ద్వారా చూసుకోవచ్చు. లేదా ఇక్కడ వీడియోస్ కూడా ఉండడం జరిగింది. యూజర్ మాన్యువల్ ఇంగ్లీష్, తెలుగు అంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలుగు అని క్లిక్ చేస్తే మీకు తెలుగులో ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూడడం ద్వారా మీరు ఆన్లైన్ లో ఈ ఏపీ మెగా డిఎస్సికి ఏ విధంగా దరఖాస్తు చేయవచ్చు అనే వీడియో ఇక్కడ కనిపిస్తుంది. లేదా ఇంగ్లీష్ లో కావాలంటే ఇది క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. మరి ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత మీరు అప్లై చేయడం చాలా మంచిది. ఇక్కడ చెక్ బాక్సెస్ చూస్తున్నాం. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్. ఫస్ట్ నోటిఫికేషన్ క్లియర్ గా మరి చదవండి. మీ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత సబ్మిషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ డస్ నాట్ గ్యారంటీ సెలెక్షన్. ఈ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసినంత మాత్రాన మీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తామనేది కాదు అనే ఒక చెక్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఫాల్స్ లేదా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మరి దాని మీద ఫర్దర్ డిస్క్వాలిఫికేషన్ చేసే అవకాశాలు ఉంటాయి ఎవరైతే తప్పుడు సమాచారం ఇస్తారో అటువంటి వారి మీద అంటూ ఒక చెక్ బాక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను ఎప్పుడైనా గానీ మరి ప్రభుత్వం మార్చే అవకాశాలు, హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది. తర్వాత అప్లికెంట్స్ రెగ్యులర్ గా డిఎస్సి వెబ్సైట్ ని తరచూ చూస్తూ ఉండాలి. దాని యొక్క అప్డేట్స్ అన్ని కూడా డిఎస్సి వెబ్సైట్ ద్వారానే మరి మీకు అందించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం ఈ చెక్ బాక్సెస్ ని క్లిక్ చేయడం ద్వారా ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ కూడా మీరు ఆమోదం తెలిపినట్టుగా భావించడం జరుగుతుంది. తర్వాత మీరు దీనికి అప్లై చేయాలంటే మొదటగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను, తర్వాత నోటిఫికేషన్ లో ఉన్నటువంటి మొత్తం ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా చదివి అర్థం చేసుకున్నారు అని కూడా ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు చదువుకున్న తర్వాత మీరు డిఎస్సికి దరఖాస్తు చేయాలి అని అనుకున్నట్టయితే ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకసారి ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిఎస్సికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ 2025 అంటూ మనకి ఈ విధంగా మరి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మొదటగా మరి డిఎస్సికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే డిఎస్సి అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడు ఆ అభ్యర్థికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కేటాయించడం జరుగుతుంది. తర్వాత ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ని ఉపయోగించుకొని అభ్యర్థి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మరి మీరు లాగిన్ అయి తర్వాత మరలా 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ ను కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అనేది మొదటగా ఇవ్వాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మొదటగా అభ్యర్థి వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. మరి ఇందులో మొదటగా పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతోంది. ఇందులో ఫస్ట్ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్ సింబల్స్ ఉన్న వాటిని కంపల్సరీగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి వీటిలో ఎవరైతే క్యాండిడేట్ డిఎస్సికి అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్ లో ఎలా ఉందో అలా మీ పేరు అనేది టైప్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి.
తర్వాత జెండర్ మెయిలా ఫీమేలా లేదా ట్రాన్స్జెండరా ఇటువంటి వివరాలని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యారిటివల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయ్యింటే మ్యారీడ్ అని, కాకపోతే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ ని టైప్ చేయాలి. మదర్ నేమ్ దగ్గర కూడా మీ మదర్ నేమ్ ని టైప్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా 10వ తరగతిలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఎంటర్ చేయడం మీకు భవిష్యత్తులో మంచిది. ఇక క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ కి చెందినటువంటి వారో ఆ క్యాస్ట్ అనే దాన్ని క్లియర్ గా సెలెక్ట్ చేసుకోండి. ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం సబ్ క్యాస్ట్, మరి మీరు సెలెక్ట్ చేసే క్యాస్ట్ ని బట్టి ఇక్కడ మీకు సబ్ క్యాస్ట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఆ సబ్ క్యాస్ట్ ఏదో దాన్ని కూడా మీరు క్లియర్ కట్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మరి విజువల్ ఇంపేర్డా, హియరింగ్ ఇంపేర్డా, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డా, మెంటల్ డిసేబిలిటీ ఉందా అంటూ పిహెచ్ కు సంబంధించిన వివరాలు మీకు అడుగుతుంది. ఒకవేళ మీరు పిహెచ్ దీంట్లో సెలెక్ట్ చేసుకుంటే మీకు పరీక్ష రాయడానికి స్క్రైబ్ ఏమైనా అవసరమా అనే ఆప్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. స్క్రైబ్ అంటే మరి మీరు పరీక్ష రాయాలనేటువంటి పరిస్థితిలో ఉంటే మీకు సహాయకుల్ని అందించడం జరుగుతుంది. వారిని మనం ఇక్కడ స్క్రైబ్ అని పేర్కొంటాం. ఒకవేళ మీరు పిహెచ్ కాకపోతే ఇక్కడ సింపుల్ గా నో అని సెలెక్ట్ చేస్తే ఈ ఆప్షన్స్ ఏవి కూడా అడగదు. ఇక దాని తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ అడ్రస్, మీకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇవ్వాలి. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారైతే ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ మండల్లో ఉన్నారో ఆ మండల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ విలేజ్ లో ఉన్నారో ఆ విలేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి పిన్ కోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డోర్ నంబర్ ని ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ల్యాండ్ మార్క్ అనేది ఎంటర్ చేయాలి. అంటే ఇదేది మీ అడ్రస్ కు దగ్గరగా ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఫైనల్ గా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా పనిచేసే ఈమెయిల్ అడ్రస్ ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు చెందినటువంటి వారు కాకపోతే ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మొదటగా మీరు ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు అనే వివరాలు అడుగుతుంది. మరి మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారో ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసుకుంటే మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిక్, తర్వాత మండలు, ఈ వివరాలన్నీ కూడా ఎంటర్ చేయండి అని మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ వస్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఎంటర్ చేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకుని ఈ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఓటీపీ సబ్మిట్ చేస్తారో అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడ డియర్ అంటూ మీ పేరుతో పాటు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ బేసిక్ డీటెయిల్స్ ఫర్ ఏపీడిఎస్సి 2025 అని రావడంతో పాటు మీ యొక్క యూజర్ నేమ్ అనేది తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పాస్వర్డ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అంటూ కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చింటారో ఆ మొబైల్ నంబర్ కు పాస్వర్డ్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. అలాగే మీ యూజర్ నేమ్ కూడా పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి మీరు ఒకవేళ అక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఓపెన్ కాకపోతే మీరు హోమ్ పేజ్ లోకి వచ్చి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మరి మీరు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు మీరు ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వారైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మరలా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. గతంలో మనం డిఎస్సికి దరఖాస్తు చేయాలి అని అనుకునేటటువంటి సందర్భాల్లో మొదటగా మనం పేమెంట్ అనే దాన్ని చేసేవాళ్ళం. పేమెంట్ అనేది చేసిన తర్వాతనే మనకు మరి జర్నల్ నంబర్స్ అనేవి వచ్చేవి. ఆ జర్నల్ నంబర్స్ ఆధారంగా మనం దరఖాస్తును ఫిలప్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు డిఎస్సి
అప్లికేషన్ ప్రాసెస్ ను మనం గమనించినట్లయితే మొదటగా మనకు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఫీజు పేమెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ కీలకమైనటువంటి మార్పును ఎవరైతే డిఎస్సికి దరఖాస్తు చేస్తున్నారో అటువంటి అభ్యర్థులు గమనించాలి. గతంలో మనం ఫీజు పేమెంట్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కి వెళ్ళాం, కానీ ఇప్పుడు మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో మొదటగా అప్లికేషన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేసిన తర్వాతనే మనం ఫీజు పేమెంట్ కు వెళ్తూ ఉన్నాం. మరి ఇలా మీరు క్యాండిడేట్ లాగిన్ లో మీ వివరాలన్నీ ఇచ్చి మీరు లాగిన్ అవ్వగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అందులో మొత్తంగా మీకు 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి. మొదటి స్టెప్ 1 ప్రొఫైల్, స్టెప్ 2 అకాడమిక్ క్వాలిఫికేషన్స్, స్టెప్ 3 పోస్ట్స్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మొదటగా ప్రొఫైల్ అనే దాంట్లో మీ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నప్పుడు మీ క్వాలిఫికేషన్స్ కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి. ఫైనల్ గా పోస్ట్స్ అన్నప్పుడు మరి మీ అందరికీ తెలుసు, మీరు దరఖాస్తు చేసేటప్పుడే మీరు ప్రిఫరెన్సెస్ అంటే పోస్ట్ కు సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫీజు పేమెంట్ అనేది చేయవచ్చు. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి పీడిఎఫ్ లో కానీ జేపీజీలో కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేస్తే దాంతో మీ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మరి ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్ అనే దాంట్లో మీ యొక్క వివరాలన్నీ కూడా క్లియర్ గా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరలా ఇక్కడ మీరు మీ యొక్క లాగిన్ లో మీ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నంబర్, తర్వాత మీ పేరు, మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ జెండర్, మరి మీకు ఈడబ్ల్యూఎస్ కాదా, ఇటువంటి వివరాలు ఏవైతే మీరు మొదట్లో రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారో ఆ వివరాలన్నీ కూడా మరోసారి మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా మీరు మరోసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వివరాలు కూడా మార్చుకోవడానికి మరో అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా కరెక్ట్ అని అనుకున్నట్టయితే మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాలి అంటే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విధంగా మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫోటో విడ్త్ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫోటో హైట్ 4.5 సెంటీమీటర్స్ 4.45 సెంటీమీటర్స్ ఉండాలి. దాని కిందనే మీరు సిగ్నేచర్ ఒక 5 సెంటీమీటర్స్ హైట్ తో మీరు సిగ్నేచర్ అనేది అది కూడా బ్లాకింగ్ తో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ లో పైన మీ ఫోటో కనిపించండి. దాని కింద బ్లాకింగ్ తో సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసి మొత్తాన్ని ఒకేసారి స్కాన్ చేసి దాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మరి మీరు ఆ ఫోటోని 150 కేబీలో అది కూడా జేపీజీ ఫార్మాట్ లో ఉండే విధంగా 150 కేబీ జేపీజీ ఫార్మాట్ లోకి మార్చుకొని దాన్ని రెడీగా పెట్టుకుంటే మీరు ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ మీకు ప్రివ్యూలో కనిపిస్తుంది. ప్రివ్యూలో కనిపించిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత 1 by 1 ఈ స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా సర్వీసెస్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ను అంటే ఇప్పుడు చెప్పిన 3 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత పేమెంట్ అనేది చేయాలి. ఫైనల్ గా మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మరలా మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు దరఖాస్తు ప్రక్రియ అనేది అక్కడితో పూర్తవుతుంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ప్రొఫైల్ అనే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనే సెకండ్ స్టెప్ లోకి రావడం జరుగుతుంది. మరి ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనే దాంట్లో అభ్యర్థికి సంబంధించినటువంటి స్టడీ వివరాలు అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టైప్ ఆఫ్ స్టడీ అంటూ. ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అనేది మనం చూసుకుంటే టైప్ ఆఫ్ స్టడీ అనేది రెగ్యులర్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండవచ్చు. అంటే 10వ తరగతి మీరు రెగ్యులర్ గా చదివారా, ప్రైవేట్ గా చదివారా అనేది ఇక్కడ మీకు అడుగుతుంది. రెగ్యులర్ అంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ లో పైన రెగ్యులర్ అనే పదం ఉంటే మీరు రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో పైన ప్రైవేట్ అనే పదం ఉంటే ప్రైవేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మరి రెగ్యులర్ కు ప్రైవేట్ కు తేడా ఏంటి అంటే రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా స్కూల్ కు
వెళ్తూ చదివి 10వ తరగతి పూర్తి చేసింటే దాన్ని రెగ్యులర్ అంటాం. ప్రైవేట్ అంటే మరి స్కూలుకు వెళ్లకుండా 10వ తరగతిలోనే నేరుగా ప్రైవేట్ గా కట్టుకొని రాసినటువంటి వారికి ప్రైవేట్ అని ఉంటుంది. ఈవెన్ మీరు కొన్ని స్కూల్స్ లో వెళ్ళి మరి 4th నుంచి 10th వరకు రెగ్యులర్ గా వెళ్ళి చదివినప్పటికీ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ప్రైవేట్ అని ఉంటే మిమ్మల్ని ప్రైవేట్ క్యాండిడేట్ గానే ట్రీట్ చేస్తారు. మరి రెగ్యులర్ అని సెలెక్ట్ చేస్తే మీరు 4th to 10th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్స్ లో అయితే చదివింటారో వాటికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్స్ ని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ అప్పుడు. లేదు మీరు ప్రైవేట్ అని సెలెక్ట్ చేస్తే మరి 4th to 10th క్లాస్ మీరు ఏ ప్రాంతంలో చదివారు అనే దానికి సంబంధించి మీరు ఎంఆర్ఓతో రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టడీ సర్టిఫికెట్స్ తో సమానంగా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ప్రైవేట్ క్యాండిడేట్స్ మాత్రమే ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా 4th to 10th క్లాస్ కు మీరు స్టడీ సర్టిఫికెట్ ను చేసుకొని వచ్చి దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది లాస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అప్పుడు. కాబట్టి ఒకవేళ మీ 10th క్లాస్ లో రెగ్యులర్ అని ఉంటే రెగ్యులర్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 4th క్లాస్ కి ఎదురుగా మీరు మరి 4th క్లాస్ ఏ జిల్లాలో చదివారు అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇలా టోటల్ గా అన్ని క్లాసెస్ ను మీరు ఏ జిల్లాలో చదివారు అనే సమాచారాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే మీరు ఈ వివరాలన్నీ కూడా క్లియర్ గా సెలెక్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా అంటే 4th నుంచి 10th క్లాస్ వరకు మీరు మీ జిల్లాలను సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు లోకల్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ టు అని ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు జిల్లాలను సెలెక్ట్ చేసే దాన్ని బట్టి మీరు ఏ జిల్లాకు లోకల్ అనే సమాచారం ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ కొద్దిమంది కొన్ని జిల్లాల్లో కొన్ని క్లాసెస్ మరికొన్ని జిల్లాల్లో కొన్ని క్లాసెస్ చదివి ఉంటే ఏ జిల్లాలో అయితే మీరు మాక్సిమం గా మీరు రెగ్యులర్ చదువు చదివింటారో ఆ జిల్లాను లోకల్ గా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 4th to 10th క్లాస్ డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేయండి. ప్రైవేట్ వారైతే ప్రైవేట్ కు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ప్రైవేట్ అని సెలెక్ట్ చేసాం. మరి మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అపీరింగ్ 10th క్లాస్ అని అడుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ ప్రిసీడింగ్ ఇయర్, సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్, 3rd 4th 5th 6th ప్రిసీడింగ్ ఇయర్స్ అంటూ ఇక్కడ మీకు ఇయర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇస్తే మీకు మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారు అనే సమాచారం ఇక్కడ వస్తుంది. మరి ఇక్కడ మీరు ఇచ్చే సమాచారాన్ని బట్టి మీరు ఏ జిల్లాకు లోకల్ అనేది మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఒక సమాచారం అడుగుతుంది. ఆర్ యు మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్ఫికేషన్ ఆఫ్ స్టేట్ అండ్ ఆర్ యు క్లైమింగ్ అండర్ GOMS నంబర్ 133 అని అడిగింది. GOMS నంబర్ 133 మీద మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఒక సపరేట్ వీడియో ఉంది. దాన్ని మీరు చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మరి సింపుల్ గా చెప్పాలి అంటే ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి మీరు సెటిల్ అయ్యారా అంటే విడిపోయిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ నుండి వచ్చారా, ఒకవేళ వచ్చింటే ఎస్ అని సెలెక్ట్ చేయాలి. మీరు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటే ఇక్కడ మీరు జస్ట్ సింపుల్ గా నో అని సెలెక్ట్ చేయండి. అంటే ఆంధ్రాలోనే మొదటి నుంచి ఉన్నటువంటి వారు నో అని సెలెక్ట్ చేసేసేయండి. తెలంగాణ నుంచి ఆంధ్రాకు విడిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటే అలాంటి వారు ఎస్ అని సెలెక్ట్ చేయాలి. మరి ఏ జిల్లాలో మరి సెటిల్ అయ్యారో ఆ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాక్సిమం ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు ఆంధ్రాలో మొదటి నుంచి ఉన్నటువంటి వారు. ఎవరైతే డివిజన్ అప్పుడు తెలంగాణ నుంచి ఏపీలో వచ్చి సెటిల్ అయ్యారో అటువంటి వారు ఎస్ అని సెలెక్ట్ చేసి ఏ జిల్లాలో సెటిల్ అయ్యారో ఆ జిల్లా పేరును ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది GOMS నంబర్ 133కి సంబంధించి. ఇక ఇది సెలెక్ట్ చేసిన తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ అని ఇక్కడ మీకు అడుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించి మీరు ఒకవేళ డిగ్రీ చదివినట్టయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక GO 133 సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన వివరాలు అడుగుతుంది. మరి 10వ తరగతి SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతుంది. అందులో మీరు సెలెక్ట్ బోర్డ్ అన్నప్పుడు మీరు ఏ బోర్డులో చదివారో ఆ బోర్డు, సెలెక్ట్ మీడియం, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ ను చూసి ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ లో మీరు 10వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత 10వ తరగతికి సంబంధించినటువంటి హాల్ టికెట్, 10వ తరగతిలో మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ లాంగ్వేజెస్ కలుపుకొని ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ చదివారా అని అడుగుతుంది. ఒకవేళ చదివింటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. చాలా వరకు ఇంటర్మీడియట్ చదివి ఉంటారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసి మరి ఏ కోర్స్ చదివారు,
ఆ కోర్సుని సెలెక్ట్ చేయండి. తర్వాత బోర్డు సెలెక్ట్ చేసుకోండి. మీడియం తెలుగునా ఇంగ్లీషా సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ను చూసి సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనే వివరాలు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 అని ఇంటర్మీడియట్ కు సంబంధించిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోండి అని అడగడం జరిగింది. ఒకవేళ మీరు డిగ్రీ చదివి ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. మరి ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఏ కోర్స్ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ సబ్జెక్ట్ చదివారు, ఏ మీడియంలో చదివారు, సెకండ్ లాంగ్వేజ్ ఏది చదివారు, డిగ్రీలో మీ హాల్ టికెట్ నంబర్ ఎంత, ఏ ఇయర్ లో మీరు పాస్ అయ్యారు, తర్వాత పాస్ అయినటువంటి పర్సెంటేజ్, ఇలా మీకు మొత్తం వివరాలు అడుగుతుంది. ఎస్ అంటే అన్ని వివరాలు అడుగుతుంది, నో అంటే అడగదు. మరి మీరు జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ చేసినటువంటి వారైతే, డిఈడి చేసినటువంటి వారైతే ఇక్కడికే స్టాప్ చేయొచ్చు. ఈవెన్ ఒకవేళ మీకు ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. ఒకవేళ మీరు పీజీ చదివారు అనుకోండి, హ్యావ్ యూ స్టడీడ్ పీజీ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయండి. మరి ఏ కోర్స్ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ సబ్జెక్ట్ చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ మీడియంలో చదివారు, దాని హాల్ టికెట్ నంబర్ ఎంత, దాని పర్సెంటేజ్ ఎంత, ఈ విధంగా మొత్తం వివరాలన్నీ కూడా అడుగుతుంది. ఒకవేళ కొద్దిమంది డబుల్ డిగ్రీ చేసి ఉంటారు, అటువంటి వారు ఇక్కడ గ్రీన్ కలర్ లో మనకు ప్లస్ యూజీ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అడిషనల్ డిగ్రీని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. కొంతమంది డబుల్ పీజీ చేసి ఉంటారు, అటువంటి వారు ఇక్కడ ప్లస్ పీజీ అని ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా మీరు ఆ పీజీకి సంబంధించిన వివరాలు కూడా ఎంటర్ చేయవచ్చు. మరి ఎవరైతే అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేస్తున్నారో వారు మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నిటిని కూడా ఒకేసారి ఎంటర్ చేసేయండి. మీరు ఒకవేళ ఎస్జిటికి అప్లై చేస్తున్నటువంటి వారైతే వారు పీజీ చేసినా కూడా ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఎంటర్ చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, మీరు ఇక్కడ ఎంటర్ చేసే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ను బట్టే మీకు అప్లికేషన్ లో మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అనే డేటా ఆటోమేటిక్ గా మీకు నెక్స్ట్ స్టేజ్ లో వచ్చేస్తుంది. కాబట్టి మీ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంటర్ చేసేయండి. మరి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ టెట్ డీటెయిల్స్ అడుగుతుంది. హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్ అని. మనం ఒకవేళ టెట్ రాసి ఉంటే ఎస్ అనండి, మరి ఆల్మోస్ట్ రాయకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఆల్మోస్ట్ అన్నిటికీ ఏపీ టెట్ అవసరం కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత టెట్ టైప్, ఎటువంటి టెస్ట్ మీరు రాశారు అనే వివరాలు ఇక్కడ మీకు అడుగుతుంది. అలాంటప్పుడు ఏపీ టెట్ అనేది ఏపీ టెట్టా సెంట్రల్ టెట్టా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేపర్ అని అడుగుతుంది. పేపర్ 1Aనా 1Bనా 2Aనా 2Bనా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు, తర్వాత దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్, తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే వివరాలు ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఒకేసారి మీరు ఇంకో టెట్ కూడా క్వాలిఫై అయ్యారనుకోండి, ఆ టెట్ కు సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ కనిపించే గ్రీన్ కలర్ ఆప్షన్ ను మీరు క్లిక్ చేయడం ద్వారా మరో టెట్ కు సంబంధించిన వివరాలు కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా మీకు టెట్ కు వచ్చినటువంటి మార్క్స్ అన్నిటిని మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. టోటల్ టెట్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లో మరి బీఈడి, డిఈడికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. మరి క్వాలిఫికేషన్స్ లో మీరు డిఈడి చేసి ఉంటే డిఈడి, బీఈడి చేసి ఉంటే బీఈడి, యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చేశారు, ఏ మీడియంలో చేశారు, మరి అందులో మీ మెథడాలజీస్ ఏంటి, మెథడాలజీ 1 ఏంటి, మెథడాలజీ 2 ఏంటి, తర్వాత ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ తో పాస్ అయ్యారు, ఇలా మీ వివరాలన్నీ కూడా అడుగుతుంది. కొద్దిమంది డిఈడి, బీఈడి 2 చేసి ఉంటారు, అటువంటి వారు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మరి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా మొత్తం ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. మరి ఈ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అంటూ ఈ విధంగా వస్తుంది. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని అడుగుతుంది. మరి ఇక్కడ ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని క్లిక్ చేయవచ్చు. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టోటల్ గా అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఇక దాని తర్వాత మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా కరెక్టా కాదా అనేది సెకండ్ స్టెప్ తర్వాత ఇంకోసారి వెరిఫై చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ డేటా మీరు ఇప్పటివరకు ఏదైతే డేటా ఎంటర్ చేశారో ఆ డేటా అంతా ఈ విధంగా ఓపెన్ అవుతూ ఇక్కడ మీకు వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అంటూ ఒక చెక్ బాక్స్ వస్తుంది. మీరు ప్రతి దాన్ని ఇక్కడ వెరిఫై చేసుకుని వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అంటూ ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ చెక్ బాక్సెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెక్ బాక్సెస్ అన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కన్ఫర్మ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే కన్ఫర్మ్ అండ్ సేవ్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ డేటా అంతా కూడా సేవ్ అయిపోయి నెక్స్ట్ మీరు థర్డ్ స్టెప్ కు వెళ్ళడం జరుగుతుంది. మరి థర్డ్ స్టెప్ లో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. థర్డ్ స్టెప్ లో ఉన్నటువంటి డేటాని మనం ఒకసారి
గమనించినట్టయితే మొత్తం మీకు ఏ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అనే వివరాలన్నీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తుంది. ఈ విధంగా మీరు థర్డ్ స్టెప్ లో మరి మీరు ఈ పోస్టులకు అంటే మీరు ఎంటర్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ని బట్టి మీరు ఎస్ఏ మ్యాథమెటిక్స్ కు, టీజీటీ మ్యాథమెటిక్స్ కు, ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ కు ఇలా మీరు ఎంటర్ చేసిన డేటాని బట్టి మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అనే వివరాలు మీకు పోస్ట్స్ అనే దాంట్లో చూపిస్తుంది. కాబట్టి మీరు ఆ డేటానంతా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు, మరి ఎంత ఫీజు పే చేయాలి అనే వివరాలు కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. యు ఆర్ అప్లయింగ్ ఫర్ 1 పోస్ట్ అండ్ యూ హ్యావ్ టు పే 750. ఒకవేళ మీరు 2 పోస్టులకు ఎలిజిబుల్ అయితే 2 పోస్టులను సెలెక్ట్ చేసుకుంటే మీరు 2 పోస్టులకు 1500 చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు గతంలో ఆల్రెడీ చెల్లించి ఉంటే మీకు అది మినహాయించి మీకు ఇక్కడ ఫీజు అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు పోస్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా పోస్టుల వివరాలంతా కూడా ఈ విధంగా కనిపిస్తాయి. దాని తర్వాత మీకు ఇక్కడ మేనేజ్మెంట్, పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ లో మీరు మరి మీ అర్హతలను బట్టి మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ గ్రీన్ కలర్ మనకు కనిపిస్తున్నాయి ఆప్షన్స్. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీకు ఈ సైడ్ కి మూవ్ అవుతాయి ఆటోమేటిక్ గా. వాటిని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మరి వీటిని అప్ అండ్ డౌన్ మీరు మూవ్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తూ మీరు ఏ మేనేజ్మెంట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకున్నారు అనే దాన్నంతా కూడా ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఇప్పుడు ఫస్ట్ ఏపీ మోడల్ స్కూల్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, రెసిడెన్షియల్ స్కూల్స్ కు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, బీసీ వెల్ఫేర్ కు థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మరి ఆ అభ్యర్థి మంచి మార్కులతో డిఎస్సి సెలెక్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఏపీ మోడల్ స్కూల్స్ లోనే పోస్ట్ వచ్చేస్తుంది. లేదు ఒకవేళ అతన్ని వచ్చినటువంటి ర్యాంకు మోడల్ స్కూల్స్ లో రాకపోతే నెక్స్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇస్తారనమాట. ఆ విధంగా ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రిఫరెన్సెస్ ని బట్టి మీరు ఏ మేనేజ్మెంట్ లో నెక్స్ట్ జాబ్ చేయబోతున్నారు అనేది నిర్ణయితం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేది కూడా ఇవ్వాలి. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేవి మొత్తం 5 సెంటర్స్ ఇవ్వాలి. ఈ 5 సెంటర్స్ మీకు అందుబాటులో ఉండే సెంటర్స్ ని బట్టి మీకు ఆటోమేటిక్ గా అలాట్ అవ్వడం జరుగుతుంది. మరి మొదటి సెంటర్, రెండో సెంటర్, మూడో సెంటర్ ఇట్లా ఈ విధంగా ఇవ్వాలి. మొదటి సెంటర్ మీకు అందుబాటులో ఉంటే మొదటి సెంటర్ లోనే మీకు ఎగ్జామ్ వస్తుంది. లేదు ఒకవేళ అందుబాటులో లేకపోతే సెకండ్ సెంటర్. ఈ విధంగా మొత్తం మీరు 5 ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ ఓటీపీ అంటూ ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మీరు మొత్తం ప్రిఫరెన్సెస్ అన్ని కూడా ఈ విధంగా అప్ అండ్ డౌన్ చేసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అని ఇవ్వాలి. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఒక్కసారి సబ్మిట్ చేస్తే వాటిని మార్చుకోవడానికి ఉండదు. దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఈ డేటాని గమనించిన తర్వాత జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. మరి ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. మరి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇక ఓటీపీ మనం సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేకి వెళ్తాం. అక్కడ మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పోస్ట్ కి అయితే 750 రూపాయలు, 2 పోస్టులకి అయితే 1500. ఈ విధంగా ఫీజు అనేది మనం పే చేయాలి. ఇక ఫీజు అనేది పే చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్. మనం ఏవేవైతే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చామో వాటిని బట్టి మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. మొదటగా క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నప్పుడు ఈ సర్టిఫికేట్ ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నంబర్ ని మీద ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీ పేరు, మీ సబ్ క్యాస్ట్, మీ డిస్ట్రిక్ట్, మీ మండల్, మీ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ 10th క్లాస్ అంటూ ఇక్కడ వస్తుంది ఎస్ఎస్సి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ను ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయాలి. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్ ను అప్లోడ్ చేయాలి. తర్వాత పీజీ సర్టిఫికేట్స్ ను మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి.
వీటన్నిటిని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ స్కూలింగ్ డీటెయిల్స్ అంటే స్కూల్ కు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీరు మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు అప్లోడ్ చేసి మరి ఇక్కడ మరోసారి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసి మరలా జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసి మీరు ఓటీపీని సబ్మిట్ చేసినట్టయితే దీంతో మీ యొక్క డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మొత్తంగా డిఎస్సి ప్రక్రియలో మీరు చూసినట్టయితే మొదటగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిన తర్వాత మీకు ఇక్కడ సర్వీసెస్ అనేది వస్తుంది. ఈ సర్వీసెస్ లో మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ లో ఫస్ట్ మీరు మీ యొక్క ప్రొఫైల్ ని కంప్లీట్ చేయాలి. తర్వాత మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ను మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత పోస్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు ఫీజు పేమెంట్ అనేది చేయాలి. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీరు దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చేసి ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరి ఏపీ డిఎస్సికి ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీకు భాస్కర్స్ ఏరియా అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.